శాంతిదూత కుటుంబ సభ్యులందరికీ, మనందరికీ పరలోక పౌరసత్వాన్ని అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈరోజు దేవుని వర్తమానం పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా వివేచన కలిగి దేవుని మీద ఆనుకుని ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు విననుగాక అనే వాగ్దానాన్ని మనం గమనిస్తూ మన చెవులు ఆత్మ సంబంధమైన చెవులుగా దేవుని వర్తమానాన్ని వినటానికి ఆశపడదాం. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం మనం చదివినప్పుడు, బండ సందులలో ఎగురు నా పావురమా, బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముక్కు నాకు కనబడనిమ్ము. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ వాక్యాన్ని పఠించటానికి కూడా అర్హత లేని మాకు గొప్ప అధికారాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. మీ ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభువా. బలహీనునైన నన్ను, నా నోటిని మీ బుర్రగా వాడుకొని మాకు కావాల్సిన ఆత్మ సంబంధమైన జీవాహారాన్ని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని అంచులు మట్టుకు నింపండి. మాకు తృప్తిని కలుగు చేయండి. మీ వాక్యానుసారంగా మేము నడవటానికి మాకు తీర్మానం దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ చదువుకోబడిన వాక్య భాగంలో ఒక్కొక్క వరుస, ఒక్కొక్క లైన్, బండ సందులలో ఎగురు నా పావురమా. ఇక్కడ మొదటి లైన్లోనే 3 అంశాలు ఉన్నాయి. బండ సందులు, ఎగురు నా పావురమా. ఈ 3 అంశాలు కూడా వివరించడానికి సమయం కొంచెం చాలదేమో అన్నట్లుగా నా మనస్సు. నీ ముఖం మనోహరం, నీ స్వరం అతి మధురం, నీ ముఖం నాకు కనబడనిమ్ము, నీ స్వరం నాకు వినబడనిమ్ము. ఈ బండ మనం ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, ఆత్మ సంబంధమైన బండలో నీరు తాగిరి, ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే అని వ్రాయబడింది. ఇప్పుడు ఈ బండ క్రీస్తు అని మనకు అర్థమైపోయింది. మనం ఆరాధించే దేవుడు అని మనకు అర్థమైపోయింది. ఈ బండలో కొన్ని సందులు ఉన్నాయని, ఆ సందులలో తనకిష్టమైన పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఉన్న పావురము ఎగురుతూ ఉంటుంది, సంచరిస్తూ ఉంటుంది, దానిలో నివాసం ఉంటుంది అని మన ఆరాధ్య దైవం, మన పెండ్లి కుమారుడైన, మన ప్రాణప్రియుడైన, త్వరగా రానయ్యున్న, భూలోకంలో అలంకరించబడుతున్న, సిద్ధపడుతున్న, వాక్యం ద్వారాగా హెచ్చరించబడుతున్న, ముస్తాబవుతున్న, తన ప్రియురనబడుతున్న సంఘాన్ని గురించి మాట్లాడుతున్న ఈ విశేషమైన మాటలు. సంఘాన్ని ఒక పావురంగా ఆయన పోలుస్తూ ఉన్నాడు. బండను గురించి మనం వినటానికి చాలా విషయాలు ఉన్నాయి. ఆయన నలగగొట్టబడిన బండ, రెండవది ముఖ్యమైన మూలరాయి, మూడవది తృణీకరించబడిన రాయి, నాలుగవది మూలకు తలరాయి, ఐదవది చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి,
సర్వభూతులమంతా మహాపర్వతమైన రాయి, నలిచేయబడిన రాయి. ఈ ఏడు అంశాలకు రిఫరెన్స్లు ఉన్నాయి. ఒక్కొక్క నలగగొట్టబడిన బండకు రిఫరెన్స్లు ఉన్నాయి. వాటిని వివరించడానికి చాలా సమయం పడుతుంది. అలాగా ఈ బండల గురించి 7 రకాల అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి, వినాలి అంటే 7 గంటల సమయం పడుతుంది. ఒకే ఒక్క వచనంలో మొదటి లైన్లోనే ఉన్న ఈ అంశాలు, ఈ రిఫరెన్సులు, దాని ఉద్దేశాలు, నలిచేయబడిన రాయి ఎక్కడ, సర్వభూతులమంత మహాపర్వతమైన రాయి ఎక్కడ, ఆ రిఫరెన్సులు ఎక్కడ, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి, ఆ రిఫరెన్సులు ఎక్కడ, తృణీకరించబడిన రాయి, పరిశోధించబడిన రాయి, ముఖ్యమైన మూలరాయి, నలగగొట్టబడిన రాయి. వీటికి ప్రతిదానికి రిఫరెన్సులు ఉన్నాయి. ఏ సందర్భంలో నలగొట్టబడ్డాయి, ఏ సందర్భంలో తలకు మూలరాయిగా ఉన్నాడు, ఏ సందర్భంలో సర్వభూతులమంత రాయిగా మహాపర్వతంగా మార్చబడ్డాడు అనేటువంటి విషయాలన్నీ మనం మాట్లాడుకోవటానికి చాలా సమయం పడుతుంది. కనుక ఈ బండ క్రీస్తే అన్న సంగతి మనకు తెలిసింది. ఈ బండను అనుసరిస్తున్న మనం, అంటే తనకిష్టమైన పావురంగా ఈ సందులు అనగా ఆయన పొందిన దెబ్బలు, ఆయన పడిన శ్రమలు, ఆయన పడిన గాయాలు, ఆయన గురించే ఈ సందులు అంటే ఇరుకు మార్గం. విశ్వాసులైన మనం యేసు ప్రభు అనబడుతున్న ఇరుకు మార్గములో నడుస్తున్నా, ఆశ్రయించబడుతున్నా, తల దాచుకుంటున్నా, తన ప్రియురాలనబడుతున్న సంఘంలో సభ్యులుగా ఉన్న మనతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం. కొంచెం జాగ్రత్తగా మనం విందాం. ప్రియమైన దేవుని సంగమా, మీరు చాలా ధన్యులు. అయ్యగారు ముందే చెప్పాడు ఈ అంశం గురించి. నేను ఇప్పుడు చాలా కాలం నుండి ఈ వర్తమానం నేను బోధిస్తూనే ఉన్నాను. అయినా కూడా ఎప్పటికప్పుడు ఆయా సందర్భాలను బట్టి, ఆయా విశ్వాసుల హృదయ తలంపులను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒకే వచనమే ఎక్కడ మాట్లాడినా ఒకేలాగా మాట్లాడు ప్రభు. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. గాయములలో నుండిన ఆ రుధిర ధారలే మనం అనుభవిస్తున్న భాగ్యములు. ఆ భాగ్యాలు మనకు కావాలి అంటే, ఆ బండిని మనం వెంబడించాలంటే, ఆత్మ సంబంధమైన బండలోనిది మన పూర్వీకులు త్రాగిన ఆ జీవ జల ఊటను మనం కూడా పొందాలి అంటే దేవుని మీద ఆనుకోవాలి. మనం ఎవరి చేత నడిపించబడుతున్నాం అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి, గమనించాలి. సంఘంలో 3 రకాల విశ్వాసులు ఉంటారు. సంఘంలో 3 రకాల విశ్వాసులు. మొదటి వరుసలో అపవాది చేత నడిపించబడుతూ ఉంటారు. వాళ్ళు బృందరానికి వస్తారు, వాక్యాన్ని వింటారు, కానుకలు కూడా ఇస్తూ ఉంటారు. కానీ వారి నడక అపవాది చేత నడిపించబడుతూ ఉంటారు. రెండవ విశ్వాసుల మంద స్వబుద్ధి చేత నడిపించబడుతూ ఉంటారు. స్వబుద్ధి చేత అంటే సొంత జ్ఞానం, సొంత నీతి. వాక్యాన్ని పక్కన పెడతారు, అవసరాన్ని బట్టి వాక్యాన్ని మలుచుకుంటారు, అవసరాన్ని బట్టి వాళ్ళ విశ్వాసాన్ని నడిపించుకుంటూ ఉంటారు. స్వబుద్ధి. ఇక 3వ విశ్వాసులు ఎవరంటే దేవుని చేత నడిపించబడేవారు. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, సరసాలైన, మరి ఏదైనా సరే క్రీస్తు ఆజ్ఞకు లోబడి ఆయన చిత్తానుసారంగా నడుస్తూ ఉంటారు. దేవుని చేత నడిపించబడే విశ్వాసులు, లేక దైవజనులు కూడా, లేక స్వార్థికులు. వీళ్ళందరూ కూడా పావురంలోనే ఉన్నారు. అసలు పావురమా? ఇన్ని రకాల పక్షులు భూలోకంలో దేవుడు సృజించినప్పుడు ఏకైకంగా ఒకే ఒక్క ఆ పక్షిని, పావురాన్ని ఎందుకు
ఆయన ఎన్నుకున్నాడు? మనల్ని పావురాలుగా ఎందుకు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు? బండ సందులో ఎగురున పావురమా అని ఎందుకు ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు మనకు తెలియాలి. పావురము చాలా విలువైనదండి. పావురము బలికి అర్పణకి ఉపయోగపడుతుంది. ఇక ఏ పక్షి, పావురము కానీ గువ్వ, తెల్ల గువ్వ, గువ్వల్లో కూడా రకాలు ఉన్నాయి, అది కూడా తెల్ల గువ్వ. ఈ తెల్ల గువ్వ కానీ ఈ పావురం కానీ దేవునికి అర్పణగా అర్పించటానికి ఉపయోగపడుతుంది, అర్హత కలిగి ఉంది. యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు మరియమ్మ గారు యేసేపు గారు ఇద్దరు కూడా ఒక గువ్వ పిల్లని ఒక పావురం పిల్లని తీసుకొని వచ్చి ఆయనకి ఆ బలిగా ఇచ్చి ఆరాధన చేసినట్లుగా లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూడగలం. కనుక పావురం అంత విలువైంది. ఇంకా పక్షి జాతులు చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అంటే కొంగ ఉంది. కొంగ పక్షి జాతి కదా. పక్షి జాతిలో ఉన్న అనేక రకాల వాటిని మనం చూడాలి అంటే లేవీకాండం 11వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి లేవీకాండం 11వ అధ్యాయం 13వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదివితే ఇక్కడ పక్షులు చాలా రకాలు ఉన్నాయి. ఇన్ని రకాల పక్షుల్లో ప్రాముఖ్యమైనది పావురము. పావురానికి ఎందుకు అంత విలువిచ్చాడంటే పావురము ప్రశస్తమైనది, పవిత్రమైనది. తన జీవితం అంతా కూడా నదీ తీరమందలి ప్రవహించే నీటి ఒడ్డున ఎక్కువగా కనిపిస్తాయి పావురాలు. వాటి నివాస స్థలాలు ఎత్తైన కొండల్లో, ఎత్తైన స్థలాల్లో వాటి నివాస స్థలాలు ఏర్పాటు చేస్తాయి. చాలా జాగ్రత్తగా విందాం. వాటి ఆహారం వేరు, వాటి నివాసం వేరు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆ పరిశుద్ధత వేరు. ఆ పావురం చాలా నిష్ఠగా ఉంటుందండి. పావురం శాఖాహారి అని చెప్తూ ఉంటారు. కనుక పావురాన్నే మనల్ని పావురంతో ఎందుకు పోలుస్తున్నాడంటే మనం కూడా అలాగే ఉండాలి. ఈ కాలవలెమ్మటి ప్రవహిస్తున్న ఆ నీరు ఎప్పటికీ తాగదండి పావురం. ప్రశస్తమైన జీవజల పారే నీళ్లు మాత్రమే ఆ పావురాలు తాగుతాయి. అంటే నీరు ప్రత్యేకమే, ఆహారము ప్రత్యేకమే, నివాసము ప్రత్యేకమే, తన అలవాటులు ప్రత్యేకమే. కనుక ప్రత్యేకమైన పావురాల గురించి దేవుడు చెప్తూ మనల్ని పావురంతో పోలుస్తా ఉన్నాడు. నా పావురమా నిష్కలంకురాల అని చెప్తున్నాడు పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో. నా పావురమా నిష్కలంకురాల అంటే కళంకం లేనిది. పావురము కళంకం లేనిది, మచ్చ లేనిది, ముడత లేనిది, డాగు లేనిది. ఆహారంలో కానీ, నివాసంలో కానీ, తాగే నీరులో కానీ, తన నడకలో కానీ ఎక్కడ మచ్చలేని జీవితం గడుపుతుంది పావురం. కనుక పావురంతో మనల్ని పోలుస్తూ ఉన్నాడు దేవుడు. మన స్థితి ఎలా ఉంది? ఎవరి చేత నడిపించబడుతున్నాం? మన సొంత నీతితోనా, లేక అపవాది చెప్తున్న ఆలోచనతోనా, లేక దేవునితోనా? దేవునితో నడిస్తే నీవు నేను ధన్యుడము ధనిరాలం, పరలోక రాజ్యం మందే. పావురము లిస్టులో మనం ఉంటాం. ఈ పావురాన్ని గురించి మనం ఆలోచిస్తే ఇంకా ఇప్పుడు 13వ వచనం, లేవీకాండం 11వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఈ పక్షి జాతిలో ఉన్న పక్షుల పేర్లన్నీ వ్రాయబడి ఉన్నాయి. మీరు మరి గృహాలకు వెళ్ళి చదువు. ఇక్కడ గువ్వలు ఉన్నాయి, కుక్కుడు గువ్వలు ఉన్నాయి, కొంగలున్నాయి, ఆ రకరకాల ఆ కపిరిగాడు అని రాయబడి ఉంది, ఇంకా తెల్ల గువ్వలు అని రాయబడి ఉంది. చాలా రకరకాలుగా 19వ వచనం వరకు చదివితే ఇవన్నీ కూడా మీకు హైయెస్టం. వాటిని మీరు తినకూడదు, వాటిని మీరు వెంబడించకూడదు. ప్రియులరా, ఇవి పక్షి జాతి, ఇవి పక్షులే, ఇవి ఎగురుతాయి, ఇవి కూడా ఆహారం తింటాయి. కానీ వీటి నివాసం వేరు, వీటి పద్ధతులు వేరు. ఇవి దేవునికి పనికిరావు, అర్పణగా పనికిరావు, బలి అర్పణగా పనికిరానివి ఈ పక్షులన్నీ కూడా. 19వ వచనం వరకు మనం చదివితే
మరి ఒక్కసారి చదివితే మనకు అర్థమవుతుంది. అసలు ఇన్ని రకాల పక్షులు ఉన్నాయా, వీటి పేర్లు మనం ఎప్పుడన్నా విన్నామా, బైబిల్లో ఎప్పుడో రాసి ఉంచాడా దేవుడు, ఈ పేర్లు ఏంటి అసలు అని మనం కనుక ఒక్కసారి చూద్దాం. లేవికాండం ఒక్కసారి 11వ అధ్యాయం. ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటే, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, సంకుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుకుడు గూబ, గబ్బిలము. ఎన్ని రకాలన్నా ఇవన్నీ పక్షులే. కానీ ఇన్ని పక్షుల్లో ఒక ప్రత్యేకమైనది పావురం. అంటే ఇలాంటి మనుషులు ఉన్నారు, ఇన్ని రకాల మనుషులు ఉన్నారు లోకంలో. కానీ ప్రత్యేకమైన వారం మనం, ప్రత్యేకించబడిన వారం మనం, పిలువబడిన వారం మనం, ఏర్పరచబడిన వారం మనం. కనుక ఎవరి ద్వారాగా నడుస్తున్నాం, ఎవరు నడిపిస్తే నడుస్తున్నాం. ప్రార్థనకు వస్తున్నాం, వాక్యం వింటున్నాం. చాలామంది అండి పాట ఎంతసేపు అయినా పాడతారు, వాక్యం ఎంతసేపు అయినా వింటారు, కానీ ప్రార్థన మాత్రం ప్రాముఖ్యమైనది. ప్రార్థన కార్యాలు జరిగేది ప్రార్థన వలన, ఆశ్చర్యకార్యాలు జరిగేది ప్రార్థన వలన. అవసరమైంది ప్రార్థన. ఆ ప్రార్థన మనం చేయలేకపోతున్నాం, సమయాన్ని కూడా ఇవ్వలేకపోతున్నాం. కానీ వాక్యం మాత్రం వింటాం, 1 గంట పాటలు పాడతాం మనం. కానీ మనకి ప్రాముఖ్యమైనది, దేవునికి ప్రియమైనది. శిష్యులు వచ్చి ఆ దయాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అనంటే ప్రార్థన వలనే. చెప్పండి పడదాం ఒకసారి. మంచిది. ఎన్ని రకాల ప్రార్థనలు పోయినసారి వచ్చినప్పుడు నేను చెప్పా, ప్రార్థనలు ఎన్ని రకాలు ఉన్నాయి. దాదాపుగా 12 రకాల ప్రార్థనలు నేను మొన్న పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను. ఈ 12 రకాల ప్రార్థనలో ఎన్ని రకాల ప్రార్థనలు మనకు వస్తాయి, ఎంతసేపు మనం ప్రార్థన చేస్తాం. నిజంగా పావురం లిస్టులోనికి మనం రావాలి. దేవుడు మనల్ని ప్రత్యేకించాడు, మనల్ని పిలిచాడు, ఆయన రాజ్యానికి పౌరసత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక పావురం వలె మనం ఉండాలి. పావురం నివాస స్థలం వేరు, మన నివాస స్థలం ఎక్కడ కాదు. కానీ ఎక్కడ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతకండి. మనం దేవుని రాజ్యం, ఆ రాజ్యంలో మనం ఉండాలని ఆశపడుతున్నాం. దేవునికి ఇష్టమైంది, ఆయన్ని నమ్ముకున్నాం, ఆయన సన్నిధికి వస్తున్నాం. అయితే వస్తూ కూడా దేవుని చేత నడిపించబడితే మనం పావురమే. నా పావురమా నిష్కళంకురాలా అంటాడు పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో. ముద్దు బిడ్డ, తల్లికి ముద్దు బిడ్డ అని కూడా రాయబడి ఉంది. కనుక ఇంత ప్రీతికరమైన పావురంతో మనల్ని పోలుస్తున్నాడు దేవుడు అంటే మనం ఎక్కడున్నాం? కుక్కుడు గువ్వలాగా ఉన్నామా, పైడి కంటిలాగా ఉన్నామా, బోరు పక్షిలాగా ఉన్నామా, ఎలాగున్నాం మనం? అవి పనికిరావంటున్నాడు దేవుడు. అవి నాకు పనికిరావు, అవి పక్షులే, అవి నాకు పనికిరావు. కానీ నాకు పనికొచ్చేది, నాకు అర్పణగా పనికొచ్చేది, నేను ఇష్టపడేది పావురం లేక తెల్ల గువ్వ. కనుక మీరు పావురంలాగా ఉండాలి అని నా ఆశ. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యంలో మరి బండల గురించి మనం వినాలి. బండలో నుంచి మనకేమొస్తుంది? ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు బండలో నుండి నీరు ప్రవాహ జలంగా పారి ఇశ్రాయేలీయులు తృప్తి పొందారని, బండను చీల్చగా, బండను కొట్టగా, బండ బద్దలై ప్రవాహ జలంగా వారు ఇశ్రాయేలీయులు దాహం తీర్చుకున్నారని మనం చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. చాలా అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల మందును తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని పట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ పూర్వంలోని
మంచిదమ్మా. దైవజనుడైన మోషే దేవునికి మొరపెడతా ఉన్నాడు, అయ్యా ఇక్కడ నీళ్లు లేవు, వీళ్ళు రాళ్లతో కొట్టి నన్ను చంపేలాగా కనిపిస్తా ఉన్నారు, కనుక నన్ను ఒక్కసారి చూడు, ఈ ప్రజలను ఒక్కసారి చూడని ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు దేవుడు అంటాడు, నీకెదురుగా నీ దగ్గరలో ఉంది ఒక బండ, దాన్ని కొట్టయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బండ క్రీస్తే అని మనం చదువుకున్నాం. బండను అనుసరిస్తున్నాం మనం, బండను వెంబడిస్తున్నాం మనం, బండలోని ఆశీర్వాదాలు పొందాలని ఆశపడుతున్నాం మనం. బండలో ప్రవాహ జలంగా నీరుందని, బండలో నూనె ఉన్నదని, బండలో తేనె ఉందని, బండలో నుండి రక్తం ప్రవహిస్తుందని, ఆ రక్తమే ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుందని చాలా రిఫరెన్సులు నేను ఉన్నాయి. ఇక్కడ ఉన్న రెండు పేజీలు ఈ ఒక్క లైన్ గురించే. మరి మిగిలిన 3 లైన్ల తర్వాత సంగతి. మొదటి లైన్లో 3 అంశాలు ఉన్నాయి. పావురం ఒకటి, సందులు, బండ. ఈ బండలో నుండి ఏమేమి దొరుకుతాయి? నూనె దొరుకుతుందని దేవుని గ్రంథం తెలియచేస్తుంది, తేనె దొరుకుతుందని దేవుని గ్రంథం తెలియచేస్తుంది, రక్తము దొరుకుతుందని, ప్రతి పాపము నుండి పవిత్రతగా మనం చేయడానికి బండని క్రీస్తులో నుండి రక్తము ప్రవహిస్తుందని, జీవ జలములు ఉబుకుతాయని దేవుని గ్రంథంలో తేటగా వ్రాయబడింది. అదే సమరయ స్త్రీ దగ్గర ప్రభు మాట్లాడిన మాట, నేనిచ్చే నీళ్ళు తాగితే మరి అన్నాడు దప్పిక కొనరు, ఈ బావిలో నీళ్ళు తాగితే మరలా మీరు దప్పికొంటారు, నేనిచ్చు నీళ్ళు త్రాగిన వారు మరలన్నా దప్పిక కొనడు. ప్రభుని దేవుని బిడలారా, వాక్యమైన నీరు మనం గనుక అరగించగలిగి త్రాగలిగితే తప్పనిసరిగా నీకు ఇక లోకమనే దాహం ఎన్నటికీ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల వైపు మన మనసు మళ్లింపబడదు. ఒకవేళ మనం దేవుని సన్నిధికి వస్తే కూడా అపవాది చేత నడిపించబడితే, స్వబుద్ధితో నడిపించబడితే నువ్వు లోకం వైపు చూడగలవు. పేతురు నీళ్ళ మీద నడుస్తూ గాలి వైపు చూసి మునిగిపోవటం ప్రారంభించాడు. ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి, నడుస్తా ఉన్నావు కదా, ఎందుకు మునిగిపోతున్నావు? ప్రియమైన దేవుని సంగమా, ఒక్కొక్కసారి విశ్వాసమే మనం ప్రభువుని వెంబడించడానికి ఆశ ఉంది, ఆసక్తి ఉంది, చాలా తపనుంది, కానీ ఎలా వెంబడిస్తున్నాం, ఎలా నడుస్తున్నాం, ఎలా ఆరాధిస్తున్నాం, ఎలా క్రమాన్ని పాటిస్తున్నాం, మనం ఒకసారి ఆలోచించాలి. చూడండి, యోబు గ్రంథంలో 29వ అధ్యాయం 6వ వచనంలో, బండ నుండి నా నిమిత్తము ఆ నూనె పారుతుంది అంటాడు యోబు. యోబు గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఎక్కడ నుండి? బండ నుండి. ఆ బండ ఎవరు? మన క్రీస్తు, మన ఆరాధన దైవం. ఆయనలో నుండి నూనె ప్రవహిస్తుంది. ఆ నూనె అభిషేకానికి గుర్తు. అందుకే దావీదు చక్రవర్తి కూడా నా తల నూనెతో అంటి ఉన్నావు. ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే మన తల నూనెతో అంటించబడతామో, అభిషేకించబడతామో, మనం దేవుని చేత నడిపించబడతాము. పావురము లిస్టులోకి మనకు వస్తుంది. మన ఆహారం ప్రత్యేకం అయిపోతుంది, మన వస్త్రధారణ ప్రత్యేకం అవుతుంది, మన నివాసం ప్రత్యేకం అవుతుంది, మన సహవాసం ప్రత్యేకం అవుతుంది, మన మాట ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతిదీ కూడా ప్రత్యేకంగా కనిపిస్తాం ప్రజలకి. మనం వెలిగించబడిన వారుగా లోకానికి వెలుగుగా మనం కనిపిస్తూ ఉంటాం. మనం వెలిగించబడ్డాం కనుక అనేకులను వెలిగించే అభిషేకం దేవుడు మనకు దయచేస్తాడు. కనుక అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనం భక్తి చేస్తూ ఉంటే దేవునికి మనకి సత్సంబంధాలు, దేవునికి మనకి సహవాసం లేదు. కనుక మనం వస్తూ ఉంటాం, వెళుతూ ఉంటాం. కానీ దేవునికి ఇష్టమైనట్లుగా దేవుని చేత ఎందరు నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని చేత నడిపించే అనుభవం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామములో మనందరికీ అనుగ్రహించబడునుగాక. చూడండి, తేనె, ద్వితీయోపదేశకాండం 32:13 వచనంలో, బండ నుండి తేనెను చెకుముకి రాతి నుండి తేనెను నాకు చదవాలి త్వరగా.
బండ నుండి తేనెను, చెకుముకి రాతి నుండి నూనెను. ద్వితీయోపదేశకాండం 32:13. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించును, పర్వత పంట వారిని తినిపించును. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించును. చాలమ్మా. నేను దేవుని వాక్యంలో నుండి అనేక సమయాలు, నిమిషాలు, గంటలు చదువుతూ ఉన్నప్పుడు ఎలా బోధించాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఎలా నేను చెప్పగలుగుతాను ప్రభువా? అది నా వల్ల కాదు. నేను జ్ఞానహీనుని కదా, చదువంతగా లేనివాడని వారితో నేను ఎలా వివరించగలను? మీరు మాత్రమే మాట్లాడాలి, మీరు మాత్రమే మాట్లాడాలి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మేము తీర్మానం చేయగలుగుతాం అయ్యా. మీరు మాట్లాడితే మా హృదయ తలుపులు తెరవబడతాయి, నీతో కలిసి నడవటానికి మేము ఆశపడతా ఉంటాం ప్రభు అని ప్రభువుని అడుగు. నేను మధ్యాహ్నం 3 గంటల నుండి ఈ వర్తమాన అంశాన్ని చదవటం ప్రారంభించాను, రెఫరెన్సులు రాయటం ప్రారంభించాను. ఏంటి, ఎలా పిల్లలకి ఎలా చెప్పాలి, సంఘం ఎలా బలపడాలి, సంఘం ఎలా దేవునితో నడవాలి, దేవుని పిల్లలుగా పావురము లిస్టులోనికి ఎలా వారు నడిపించబడాలి. ప్రభువా నీవే మాట్లాడాలి, వారితో నీవే మాట్లాడాలి. పరమగీత గ్రంథం చాలా శ్రేష్టమైనది, లోతైనది. అది వివరించడం చాలా కష్టం. అది వివరించడానికి నీవిచ్చిన సమయం ప్రభువా, కనుక మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము ఆశ్రయించబడతాం ప్రభు అని ప్రార్థన చేసుకొని బయలుదేరి వస్తున్నాను. బయలుదేరి నేను ముందుగానే అర్ధగంట ముందుగానే రావటానికి నేను ఆశపడ్డాను. వాక్యం వింటున్న పిల్లారా, ఎప్పుడు ఎలా మనం భక్తి చేస్తున్నాం, దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి అనేటువంటి మాటని మనం ఒకసారి చూస్తే చాలా మందిలో భక్తి ఉంటుంది కానీ భయము తక్కువగా ఉంటుంది. భయం ఉన్నవారు ముందుగా రావటానికి, భయం ఉన్నవారు ముందుగా, భయం లేని వారు మన ఇష్టం వచ్చినప్పుడు, మనకు నచ్చినప్పుడు, మనకు తీరినప్పుడు వస్తూ ఉంటాం. అది కరెక్ట్ కాదు. మనం దేవుని పిల్లలం, దేవుని రాజ్యానికి వారసులం. సంఘమా పావురమా అంటున్నాడు. నా పావురమా, ఎగురు నా పావురమా అంటే ఆరోహణ అని గుర్తు. ఎగరటం అంటే ఆరోహణం అంటే దేవునితో కలిసి దేవుని రాజ్యంలోకి వెళ్ళే అర్హత కలిగిన వారము అని అర్థం. దాన్ని మనం ప్రక్కన పెట్టేసుకొని ఏదో చేస్తున్నాం, భక్తికి వెళ్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, ఆ పాస్టర్ గారు రాకపోతే ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటి ఆలోచన లేకుండా వాక్యం ప్రకారంగా మనం నడిస్తే నిజంగా మనం ధనిలో, నీవు నీ కుటుంబం ఆశీర్వించబడటానికి దేవుడు కృపాద్వారాలు తెరవబడిన గాక. బండలో నుండి ప్రవాహ జలం 78వ కీర్తనలో ఆ వాక్యాన్ని మనం చూస్తాం. చూడండి, 78వ సంకీర్తన 15-16 వచనాలు ఒక్కసారి చూద్దాం. 105వ కీర్తన 41వ వచనం. సముద్రమంతా ఆ విస్తారమైన నీరు బండలో నుండి. అలాగే 105వ కీర్తన 41వ వచనంలో కూడా వారి నిమిత్తము బండ కొట్టబడెను, బండ చేల్చబడెను ఇశ్రాయేలు కొరకు. మన కొరకు కూడా బండ అనే క్రీస్తు ఇప్పటికీ చేల్చబడుతున్నవాడు. ఇప్పటికీ ఆయన మన మధ్యలోనే ఉన్నాడు, మన దాహాన్ని తీరుస్తూ ఉన్నాడు, మన ఆహారం అనుగ్రహిస్తూనే ఉన్నాడు, మనకు కావలసినవని దేవుడు దయచేస్తూ ఉండగా ఇంకా మనం నిర్లక్ష్యంగాను, ఇంకా ఏదోలే అనుకున్నట్లుగా నీరసంగాను ఉండకూడదని దైవజనుడిగా నా 2 చేతులు జోడించి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పరిగెత్తే అనుభవంలోనికి మనం ఏ అనుభవం? ఆ ముసలం అయిపోయాం కాక ఏం పరిగెత్తామని అంటే పరిగెత్తమని కాదు, విశ్వాసంలో పరిగెత్తే అనుభవం ఉండాలి. అంటే మామూలుగా పరిగెత్తడం రన్నింగ్ రేస్ ఇది కాదమ్మా, అపార్థం చేసుకోవద్దు. పౌలు గారు చెప్పిన మాట అది. నేను నా పరుగు, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట ఉంది, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుతున్నాయి అని రాయబడి ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ప్రతి వాక్యము మనకు అవసరం, ప్రతి మాట దేవుని మాట మనకు అవసరం.
మన విశ్వాస జీవితాన్ని నడిపించటానికి మార్గమయ్యున్న దేవుని వాక్యం మనం వింటున్నాం కనుక ఆయన బండలో నుండి జీవజలం, బండలో నుండి ప్రశస్తమైన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఉదింపబడి దెబ్బలు తిని, కొరడా దెబ్బలు తిని, చేల్చబడి, బంధించబడి, అవమానపరచబడి, ఉమ్మి వేయబడి, సిలువ వేయబడి, ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు రక్తాన్ని కార్చిన ఆ రక్తము క్రీస్తు అనే బండలో నుండి మన కొరకు ప్రవహిస్తూ ఉంది. నా ప్రియ దేవుని సంగమా, ఆయన రక్తము మన ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది కనుక ఆ బండను మనం వెంబడించాలి. మన పూర్వీకులు ఆ బండను వెంబడించారట, ఆ బండలోనిది తాగారట కనుక మనం కూడా ఆ బండనే వెంబడిస్తున్నాం. ఆ బండలోనిది మనం తాగాలి. అదే జీవజల ఊట, అదే ఆయన ప్రశస్తమైన రక్తం, ఆయన ఇస్తున్న అభిషేకం, నూనె అనే అభిషేకం, ఆయన ఇస్తున్న తేనె, పాలు తేనెలు ప్రవహించు తేనె ఆరోగ్యానికి గుర్తు. ప్రియులారా, నీవు గంతులు వేసే అనుభవాన్ని దేవుడు ఇవ్వటానికి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆరోగ్యవంతురాలుగా దీర్ఘాయుష్యమంతురాలుగా నీ పిల్లలను చూస్తావనే వాగ్దానాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనందరి పక్షంగా నెరవేర్చబడును గాక. నీవు పావురంగా సిద్ధపడాలి అంటే సన్నిధి సహవాసం మనకు ఉండాలి. అబ్రహాము దేవుని సన్నిధి సహవాసం, మోషే దేవుని సన్నిధి సహవాసం, దావీదు దేవుని సన్నిధి సహవాసం. ఇలాగ వారు దేవుని సన్నిధి సహవాసంలో ఎదిగారు కనుక వారు ముత్యముల వలె, రత్నముల వలె విశ్వాస వీరులుగా, ప్రార్థనా యోధులుగా, పరలోక రాజ్య వారసులుగా ఎన్నిక చేయబడ్డారు. నా ఇష్టానుసారుడైన మనుషులు దావీదు అని సాక్ష్యం పొందాడు. ఆఖరి వాడు 8వ వాడు దావీదైతే నా జ్యేష్ఠ కుమారుడు దావీదని గొప్ప సాక్ష్యాన్ని పొందగలిగాడు. ఈ సాక్ష్యం మనకు కూడా ఇస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం పొందటానికి మనం సిద్ధపడాలని ప్రభు పేరట నా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని సహవాసం మనకెప్పుడు కూడా అవసరమైంది. ప్రైజ్ ది లార్డ్. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. ప్రవాహ జలం వచ్చినప్పుడు నోవాహు ఓడలో నుండి ముందుగా ఒక పావురాన్ని విడిచినట్టుగా దేవుని గ్రంథంలో ఆదికాండం 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకుంటాం. కొంచెం ఆ రిఫరెన్స్ చదవపోయినా పర్లేదు, నేను చెప్తా ఉన్నాను. మీరు రాసుకొని గృహాలకు వెళ్ళి చదవండి. చాలా రిఫరెన్సులు మీకు దేవుడు అందించబోతా ఉన్నాడు. ముందు పావురం వెళ్ళింది, తిరిగి ఓడలోకి వచ్చింది. ఆ తర్వాత కాకిని వదిలినట్టుగా దేవుని గ్రంథంలో రాస్తున్నాం. కాకి వెళ్ళింది కానీ తిరిగి ఓడలోనికి రాలేదు. ఎందుకు రాలేదు అంటే కాకికి మాంసం అంటే చాలా ప్రీతి. ఆ చనిపోయిన బాడీలు, ఆ మాంసం ఆయనకు కనిపించేసరికి దానికి ఒక పెద్ద పండగ అయిపోయింది. రక్షించబడిన ఓడను మర్చిపోయింది, రక్షణ ఓడను మర్చిపోయింది. మనం రక్షింపబడ్డామన్న సంగతి ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం, లోకస్తులుగానే ప్రవర్తిస్తూ ఉంటాం. కాకి ఆహారం నీచమైన ఆహారం. కాకి నివాసం ఎత్తైన స్థలాల్లో పెట్టదండి. ఇళ్ళ మధ్య ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. దాని నీరు కలుషితమైన ఆ కాలువలో నీరు తాగిస్తా ఉంటుంది. కాకి ఆహారం వేరు, కాకి కలర్ వేరు, కాకి నివాసం వేరు, కాకి నడక వేరు. కాకి అనుకుందంట ఒకసారి నేను కూడా పావురంలాగా ఉండాలి అనుకున్నాంట. నేను కూడా పావురంలాగా ఉండాలని తెల్ల రంగు వేసేసుకుంది. తెల్ల రంగు వేసుకొని పావురాల్లోకి వెళ్ళిపోయింది. పావురాల్లోకి వెళ్ళిపోతే పావురాలు నడక వేరుగా ఉంది, దీని నడక
నడుస్తాం. అసలు పావురం నడక మీరు ఎప్పుడైనా చూసారా? తిన్నగా నడవదండి, తిన్నగా నడవదు. ఇటు పక్కి అంటే పక్క నడుస్తుంది. దాని నడక పక్క వంకర నడక. ఇది కూడా పావురాల్లో కలవాలని ఆశపడిందంట. ఉన్నట్టుగుండి పావురాల్లోకి వెళ్ళిపోయింది, నడుస్తూ ఉంది వాటితో పాటే. లోపల వర్షం వచ్చిందంట. వర్షం వచ్చేసరికి వేసుకున్న రంగంతా నల్లగా ఉంది, నడక వేరుగా ఉంది. అదేం తిన్నగా ముందుకు నడుస్తూ ఉంటే ఇదేం పక్కకు నడుస్తూ ఉంది. ప్రియులారా, చాలామంది ఇలాగా, చాలామంది ప్రభువుని వెంబడిస్తున్నాం అని చెప్తూ ఇలాగా ఉండేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళతో మనకు అవసరం లేదు. ఎవరి క్రియలు వారివి, ఎవరి ఆశీర్వాదాలు వాళ్ళవి. కనుక సిద్ధపడదాం. పావురంగా మనం దేవుని దృష్టిలో పావురాలుగా మనం సిద్ధపడదాం. వాక్యం ఇట్టిన ప్రియులారా, దేవుని పిల్లలుగా, దేవుని రాజ్యానికి వారసులుగా పావురము అర్హమైనది. పావురము దేవుని అర్పణకి అర్హమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. కనుక పావురంలాగా మనం సిద్ధపడాలని ప్రభు పేరట నా 2 చేతులు జోడించి వందనాలు తెలియచేస్తున్నాను. ముందుగా బండల గురించి మనం విన్నాం. బండలో ఏం దొరుకుతుంది, బండని వెంబడిస్తే మనకేమి లభిస్తుంది, ఈ విషయాలు క్లుప్తంగా నేను ముందుకి మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టుగా మీకు చెప్పాను. రిఫరెన్సులతో సహా చెప్పాలంటే చాలా టైం పట్టిందని ముందే చెప్పాను. నలగగొట్టబడిన బండ, తృణీకరించబడిన బండ, ప్రియులారా, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి, మహాపర్వతమంతా ఎదిగిన రాయి. ఈ రాయి పరిశోధించబడిన రాయి. యూదుల చేత, అలాగే పిలాతు చేత, హెరోదు చేత అనేక రకాలుగా ఆయన్ని పరిశోధించారు, పరీక్షించారు. ఎక్కడ ఏ లోపము కనిపించలేదు. క్రీస్తు అనే బండ. కనుక ఈ క్రీస్తు అనే బండను మనం ధరించుకోవాలి. క్రీస్తు స్వరూపం మనలోకి రావాలి. పౌలు గారు అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మరలా మీ కొరకు నాకు ప్రసవేదన కలుగుతుంది. ఒకసారి మీరు వాక్యం విన్నారు, రక్షింపబడ్డారు, దేవుని సంఘంలో చేర్చబడ్డారు, పావురం లిస్టులోనికి వచ్చారు. అయితే మరలా మీరు లోకం వైపు చూస్తున్నారు. అందుకు ఆయన బాధతో అంటున్నాడు, నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవేదన కలుగుతుంది అని అంటున్నాడు. దైవజనుడికి ఉన్న బాధ, ఆ వేదన ఎంత ఘోరమైందో మీకు అర్థం కాదు. పిల్లలు కొంచెం మాటనకపోయినా పెద్ద లెక్క ఉండదు. కానీ విశ్వాసులు గనుక, విశ్వాసులో ఒక్క విశ్వాసైనా సరే సరిగా నడవనప్పుడు, సరిగా రానప్పుడు, వారు వెనకబడుతున్నప్పుడు, ఎప్పుడో వస్తున్నప్పుడు ఆ దైవజనుడి ప్రసవేదన అది చాలా చాలా భయంకరమైంది. ఎందుకంటే మీరు అనుకుంటారు పాస్టర్ గారు వాళ్ళు తెల్లగా ఉంటారు, మంచి బట్టలు వేసుకుంటారు, మంచి భోజనం తింటారు, వాళ్ళు 4 మాటలు చెప్పేస్తే కానుకలు ఇస్తారు అని మీరు అపోహపడతారు. నో ప్రియులారా, నో, కాదు. ప్రసవేదన పడతారు. ఒక్కొక్క ఆత్మను కనటానికి వారిలో ఉన్న వేదన, వారిలో ఉన్న దుఃఖం, వారిలో ఉన్న ప్రయాస, వారిలో ఉన్న ఉపవాసం, వారిలో ఉన్న కలవరం, వారిలో ఉన్న వేదన ఎంత భయంకరంగా ఉంటుంది. నిజమైన దైవజనులు, అదే అమ్మగారు చెప్పింది, ఘనురాలు, మన ఇంటికి వస్తూ పోతూ ఉన్న దైవజనుడు నిజమైన దైవజనుడని నేను కనుగొన్నాను. కనుక ఆయనకి మనం ఒక గదిని ఏర్పాటు చేద్దాం. నిజమైన దైవజనులను వెంబడిస్తున్నారు మీరు, నిజంగా మీరు ధన్యులు. శాంతిదూత మినిస్ట్రీస్ ఆ సహవాసంలో ఎదుగుతున్న మీరు నిజంగా చాలా ధన్యులని నేను అనుకుంటాను. చాలామంది నన్ను పిలుస్తూ ఉంటారు. అందరి దగ్గరికి నేను వెళ్ళనండి, అందరి దగ్గరికి నేను వెళ్ళను. అక్కడ పావురాల కన్నా ఆ గుడ్ల గూబులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. గొడ్ల గూబులే కాదు, కపిరిగాళ్ళు అంట, కూకుడు గోవులు అంట, చాలా రకాలు ఉన్నాయి అక్కడ. పైడికంటి అంట. ఈ పైడికంటి పేరు నేను ఎప్పుడు వినలేదని ఒక అతను ఆ తూర్పు విశాఖపట్నం సైడ్ అతను నాతో కలిసి ఉంటే అతను అడిగాను. అతని పేరు
రంగారావు నీకు పైడి కంటి తెలుసా అని అడిగాను. మాకెందుకు తెలియదండి, మా ఇల్లు చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని అన్నాడు. ఏంటయ్యా పైడి కంటి ఏంటంటే అది ఒక చిన్న పెట్ట అండి, అది ఒక చిన్న పెట్ట, అది ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అది నైట్ ఎక్కువ తిరుగుతూ ఉంటుంది, రాత్రులే దిగ్గితే గొడ్ల ఊపిలాగా తిరుగుతూ ఉంటుందండి అన్నాడు. కనుక దాని గురించి కూడా బైబిల్లో రాసించాడు దేవుడు. అంటే మనం ఎలా ఉన్నాం? పావురంలాగా ఉన్నామా, లేకపోతే గొడ్ల ఊపిలాగా ఉన్నామా, గబ్బిలాల్లాగా ఉన్నామా? గబ్బిలాలు కూడా చాలా కదా. అసలు ఇవన్నిటిని ఎందుకు రాసించాడు దేవుడు మన కొరకు? ఇక్కడ ఒకవేళ నీ పరిస్థితి ఎలా ఉంది, నువ్వు చూసేవారికి గబ్బిలాగును గుడ్ల గూబులాగును, ఈ గుడ్ల గూబులు రాత్రులే తిరుగుతాయండి, పగలు తిరగవు, పగలు కనపడవు. ఈ గుడ్ల గూబు లాంటి వాళ్ళు పురుషుల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు, ఎక్కువగా నైట్ 12-1 గంట దాకా తిరుగుతూ ఉంటారు బజార్లో. ప్రియులారా, వీళ్ళు కూడా చాలా చక్కగా కనిపిస్తారు, చాలా బాగా కనిపిస్తారు. కానీ ప్రభు చెప్తున్నాడు, నువ్వు పావురంలాగా ఉండాలి, నా ప్రియురాలాగా నువ్వు ఉండాలి, నేను నిన్ను కోరుకుంటున్నాను, నిన్ను నా రాజ్యంలో చేర్చుకుంటానని ఆశపడుతున్నాను. సిద్ధపడు. పైడి కంటిలాగాను గుడ్ల గుబ్బులాగాను కూకుడు గువ్వలాగా మనం ఉండకూడదు, గబ్బిలాల్లాగా మనం ఉండకూడదు. ప్రశస్తమైన పవిత్రమైన పక్షి పావురంలాగా మనం ఉందాం. దేవునికి ఇష్టలుగా, దేవుని రాజ్యానికి వారసులుగా మనం సిద్ధపడదాం. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అయితే మనం వెలిగించబడ్డ మనం చాలా బాధ్యత మన మీద ఉంది. కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు నేను నీరుకొండ గ్రామంలో 10 సంవత్సరాల క్రితం సంఘాన్ని ప్రారంభించాం. ఆ సంఘం ప్రారంభించిన సంవత్సరంలో ఒక 8 మంది మాత్రం బాప్తిసం తీసుకున్నారు. ఇప్పటికి 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో ఆ 8 మందే. ఎందుకని అంటే ఒక సిస్టర్ గారిని అడిగాను, అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళలేదు కదా, మరి ప్రార్థన రావచ్చు కదా అంటే, ఏం వస్తాం అయ్య గారు, మీ గొర్రెలకి కొమ్ములు ఉన్నాయండి అంది. ఏమున్నాయంట? ఆ కొమ్ములున్న గొర్రెలు పొడుస్తుంటే ఇంక వేరే గొర్రెలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకు వస్తాయి? ఒకవేళ మనం గొర్రెల్లాగానే కనిపిస్తాం, కానీ కొమ్ములు ఉంటాయి. వచ్చే గొర్రెల్ని రకరకాల మాటలతో వాళ్ళని హింస పెడతా ఉంటాం, మాటల తోటాలు వదులుతూ ఉంటాం. అలా కాదు, మనం దేవుని పిల్లలం, ప్రేమిద్దాం, క్రీస్తుని ధరించుకుందాం, క్రీస్తు స్వరూపం మనలోకి రావాలి, క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలి, క్రీస్తు సహనం, క్రీస్తు త్యాగం మనలోకి రావాలి. అలా మనం ఉన్నప్పుడు గొర్రె అనేక రకాలుగా వెలిగించబడిన మనం లోకానికి వెలుగుగా కనిపిస్తాం. ఆ వెలుగులోనికి అనేకులు రావటానికి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావటానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. మన సంఘం క్షేమాభివృద్ధిగా ఉంటుంది, ఇంకా విస్తరింపబడుతుంది. 4 దిక్కుల దైవజనుడు ప్రసవేదనకి దేవుడు సహాయం చేస్తాడు. అర్థం పరమార్థం ఉంటుంది. దైవజనుడు పర్ఫెక్టే, దైవజనుడు మంచివాడే, కానీ గొర్రెలు కాదు కదా, గొర్రెలే కదా. గొర్రె కనాలని నేను చాలాసార్లు చెప్పాను మీకు. గొర్రె కంటేనే సంఘం పెరుగుతుంది, మంద పెరుగుతుంది. కాపరి కాస్తూనే ఉంటాడు, మేపుతూనే ఉంటాడు, నీళ్లు పెడతానే ఉంటాడు, కట్టేస్తూ ఉంటాడు, ఉదయాన్నే వదిలేస్తూ ఉంటాడు, గడ్డి వేస్తూనే ఉంటాడు. కానీ గొర్రె ఎన్నటికీ సూలు కట్టకపోతే గొర్రెగానే ఉంటుంది. కనుక మనలో ప్రసవేదన రావాలి. మనం కూడా గొర్రెలను పడుతున్న మనం ప్రసవేదన కలిగి ఉండాలి. మరొక గొర్రెను కనే అనుభవంలోనికి మనం రావాలి. మరొక గొర్రెను కనే అనుభవంలోనికి మనం వస్తున్నామంటే పావురం లిస్టులో నీవు ఉన్నావని, పావుర స్వరూపం నీకుందని, నిష్కళంకురాల, నా పావురమా నిష్కళంకురాల అనేటువంటి ఆ సాక్ష్యం తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో మనందరి పక్షంగా నెరవేర్చబడునుగాక. పావురు ఆరోహణానికి గుర్తండి. ఆరోహణం అంటే పైకి ఎగిరే అనుభవం. ఆ అనుభవం తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలు దేవుడు మనందరికీ దయచేయునుగాక. మరొకసారి దేవుడు సమయం ఇస్తే బండని గురించి రెఫరెన్సులు, పావురాని గురించి క్లియర్గా రెఫరెన్సులు మనం విందాం. సమయం అయిపోయింది. అందరికీ వందనాలు. అయ్యగారికి నా వందనాలు. మిత్రుడు, నాకు చిరకాల మిత్రుడు గౌరవనీయులు రూపస్ కొలిగిపూడి గారు
దాదాపు 36-37 సంవత్సరాల నుంచి కూడా మేమిద్దరం చాలా స్నేహంగాను పత్రికా రంగంలో కూడా కలిసి పనిచేసాం. మరి ఆంటీ గారు ఉన్నప్పుడు కూడా మాకు టీ ఇచ్చి పెట్టేది ఆ రోజుల్లో. నాకు ఇక్కడికి వస్తే పాత గుర్తులు జ్ఞాపకాలు గుర్తు వస్తూ ఉంటాయి. మరి ఈ శాంతిదూత మినిస్ట్రీస్ని స్థాపించినటువంటి వాళ్ళ ఫాదర్ గారి నుంచి కూడా ఆయన ఈరోజు ఈ రకంగా అభివృద్ధి చేస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేనైతే ఈ ప్రేయరు ప్రార్థనల గురించి వీటి గురించి నేను చెప్పే అంత సాహసం చేయను, కానీ ఒకటి మటుకు చెప్పదలుచుకున్నాం. క్రైస్తవులుగా కాబట్టి మనం 2025 వరకు డిసెంబర్ వరకు మనల్ని అందరినీ కూడా సజీవంగా ఉంచినటువంటి ప్రభువు మళ్ళీ వచ్చే సంవత్సరం 2026 డిసెంబర్ వరకు కూడా అందరూ ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతూ ప్రార్థన చేసుకుంటూ అందరం కూడా మళ్ళీ తిరిగి డిసెంబర్ నెలలో 2026 డిసెంబర్లో ఇదే రోజుల్లో మళ్ళీ కలుసుకొని దేవుని స్తుతించుకునేటట్లుగా మనం అందరం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రెండోది, నాకు కాస్త ఈ సీజన్ వచ్చేటప్పుడు హెల్త్ బాగోదు. ఈ శ్వాసకోశానికి సంబంధించిన ఇస్నోఫిలియా లాంటి ఈ ప్రాబ్లం ఉంది. ఈ చలికి బయటికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ రూపస్ గారు పిలిచినామంటే నేను వచ్చాను. జనరల్గా అయితే బయటికి రావట్లే ఈ సీజన్లో. పైగా ఈ సంవత్సరం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ వాతావరణం మారుద్ది. ఇప్పుడు మనకు ఉత్తర ధ్రువం నుంచి ఈ చలిగాళ్ళు అనేవి విపరీతంగా ఈ సంవత్సరంకి ఎక్కువ ఉంటాయి. చలిగాళ్ళు కానివ్వండి, వర్షం కానివ్వండి, ఈ తర్వాత ఈ వాగులు అంగులు పారటం ఇవన్నీ కూడా 5 ఇయర్స్కి ఒకసారి జియాలజికల్ అంటే భౌగోళికంగా జరిగేటటువంటి మార్పులు. కాబట్టి ఈ సంవత్సరం కూడా అందరం కూడా జాగ్రత్తగా ఉండి మరి జబ్బుల పాలు కాకుండా ఆరోగ్యంగా చూసుకుంటూ ఈ శాంతిదూత మినిస్ట్రీస్ని ఇంకా అభివృద్ధి చెందేటట్లుగా అందరూ ప్రేయర్ చేస్తూ ప్రార్థిస్తూ అందరూ మళ్ళీ వచ్చే సంవత్సరం డిసెంబర్లో అందరం సజీవంగా ఉండి దేవుని కొలుచుకుంటూ ప్రార్థిస్తూ దాని వచ్చే సంవత్సరం మళ్ళీ అందరం కలుసుకొని ఈ సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ రూపస్ గారికి చేదోడు అదుగా ఉండాలని చెప్పేసి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జాన్ బాబు గారు మరి హెల్త్ పర్మిట్ చేయకపోయినా కూడా మరి వచ్చి మరి సంఘంతో మీకు కొన్ని మాటలు చెప్పినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. చప్పట్లు కొట్టి ఇంకోసారి మనం జాన్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. మంచి మాట అన్నారు. ఏంటంటే మళ్ళీ వచ్చే డిసెంబర్ వరకు కూడా మనం అందరం కూడా దేవుడు సజీవులుగా ఉంచాలి అని. ఎందుకంటే నిజమైన మాట అది. ఎందుకంటే చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్ రమణ. దేవునికి వందనాలు. వేదిక నమ్మకం పెద్దలకి అందరికీ నా వందనాలు. మా రెండు కుటుంబాల తరపున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.